జరిగి భౌతిక దాడులు ఇక ముందు ఎవరు పాల్పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వానికి. రైట్ రైట్ రైట్. సుమిత్ర గారు మీరు చెప్పండి, కంక్లూడ్ చేయండి మేడం. గతంలో కూడా ఈ తొక్కిసలాట ఇదేం కొత్తదని కాదు. చంద్రబాబు నాయుడు పుష్కరాలకు వెళ్ళినప్పుడు తొక్కిసలాట, అక్కడ అనేక మరణాలు. రీసెంట్ గా లోకేష్ గారు పాదయాత్రకు వెళ్ళినప్పుడు వాళ్ళ కుటుంబ వ్యక్తి ఆయన తారక రత్న గారి మరణం, ఇవన్నీ జరిగినాయి కదా. ఇలా జరగకూడదు. రాజకీయాల్లో అయినా సినిమాల్లో అయినా ఎక్కడైనా జరగకూడదు. జరిగిన అంశాన్ని అదే అంశంగా తన పేరు తను బయటపడి ఇవాళ తెలంగాణ మొత్తం అనుకుంటుంది, అనుకోకుండా ఆయన పేరు నోటికి సడన్ గా రానందుకు ఈ శిక్ష అనుభవించాల్సి వస్తుందని. అది యావత్తు సినీ పరిశ్రమకు అంటే విధంగా, సినీ పరిశ్రమ మొత్తం నష్టపోయే విధంగా చర్యలు ఉండకూడదు. ఇదే ఒక సమస్య కాదు. ఇవాళ గురుకుల ఇదొకటి దొరికిందండి తెలంగాణ సమాజానికి. మీరు శ్రీతేజ్ కుటుంబానికి ఏదైతే సహాయం అందిస్తా ఉన్నారో అదే సహాయం గురుకుల విద్యార్థులు ఎవరైతే హాస్టల్లో మరి కలుషితాహారం తిని పాములు గరిచి రకరకాల కారణాలతో ఇలా 55 మంది విద్యార్థులు ఎవరైతే చనిపోయారో ఆ పిల్లలందరికీ ఇవ్వాలి. ఎవరైతే రైతులు చనిపోయారో, సకాలంలో రైతు బంధు అందక అప్పుల బాధ తాళలేక ఆత్మహత్యలు చేసుకున్నటువంటి రైతు కుటుంబాలు ఉన్నాయో వాళ్ళందరికీ ఇవ్వాలి. ఎవరైతే చనిపోయినరో, తెలంగాణలో ఎంత నష్టం జరిగిందో వాళ్ళందరికీ ఈ సపోర్ట్ దొరకాలి. తప్పకుండా ఈ దారి మళ్లించే, ఆలోచన మళ్లించే డైవర్షన్ పాలిటిక్స్ మానుకోవాలి. ప్రజలకు అర్థం అవుతా ఉన్నది, విషయం తెలుస్తా ఉన్నది. ఒక్కటే విషయాన్ని ఏళ్లకేళ్లుగా ఈ 4 ఏళ్లు కూడా దీన్ని కొనసాగించిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇవాళ దాడి జరిగింది, వాళ్ళు రేవంత్ అనుచరులు వెళ్లి దాడి చేస్తారు, రేపు ఇంకోటి జరుగుతుంది. జరిగిన దీన్ని కొనసాగించడం అయితే తెలంగాణ సమాజం స్వాగతించదు. ముందే సినిమా అంటే అంతంత మాత్రమే. తెలంగాణ సమాజంలో సినిమాకి అంత వేలం వేరే. తమిళనాడులో గుడి కట్టినట్టు, ఆంధ్రప్రదేశ్ లో అభిమానులు ఉన్నట్టు ఇక్కడ ఉండరు. నడుస్తుంది పరిశ్రమ, నడవనివ్వండి, నష్టం ఏం లేదు దాంతో. మరి ఒకటే సమాజానికి ఒకటే చెప్పాల్సింది ఏంది, సినీ ఇండస్ట్రీ వాళ్ళకు కూడా ఒక మంచి సినిమా తీయండి అని. కొన్ని ఇప్పుడు పుష్ప అంటే నా పర్సనల్ గా నేను ఒక మహిళగా చెప్తున్నా, 1000 రూపాయలు ఇస్తాం ముద్దు ఇస్తుంది అడగే అంటారు చూడు, అది ఒక మహిళను కించపరిచే విధంగా ఇలాంటి మూవీస్ లో కొన్ని సెన్సార్ మళ్ళీ మాట్లాడుతుంది ఏంటండి. ఆమె జోడికి వచ్చాడు ఊరుకొస్తాం ఎందుకు నాకు అర్థం కాదు. ఇప్పుడు కాదండి, అసలు ఆమెకి ఏం సంబంధం ఏంటండి? ఇలాంటి వాళ్ళని ఎందుకు తీసుకొస్తారండి? ఏంటి అసలు సమాధానం చెప్పనీయకుండా నాకు అర్థం కాదు. సుమిత్ర గారు మెంటల్ కేసులను పట్టుకొస్తారు ఎందుకు మీరు? ఇలాంటి వాళ్ళని ఎట్లా మాట్లాడతారండి? సుమిత్ర గారు అసలు ఆమెకి ఏం సంబంధం? ఏం సంబంధం సార్? నేను నా పర్సనల్ గా నేను చెప్తున్నాను. అలాంటిది కాకుండా సినీ ఇండస్ట్రీ వాళ్ళు, హీరోలు బాధ్యతగా అంటే ఒక 50% సమాజానికి మంచి మెసేజ్ ఇవ్వండి. చేనేత కార్మికులు ఆత్మహత్య చేసుకోవద్దు, రైతులకు మేలు కలిగే విధంగా, అనాథ పిల్లల్ని అడాప్ట్ చేసుకునే విధంగా, స్వచ్ఛందంగా, చారిటబుల్ గా అలాంటివి ముందుకెళ్లేసి మంచి ఇట్లా ముద్దిస్తావా, కూర్చుంటే నిలబడితే వస్తాయి అనేటివి ఇట్లా మానుకోండి. కాబట్టి నేను అనేది ఏంటంటే ఇలాంటి వాళ్ళు డిస్కషన్ చేసినప్పుడు మమ్మల్ని అస్సలు పిలవద్దండి. మేము కాంగ్రెస్ పార్టీ నేను ఒక మహిళగా చెప్తున్నాను, ఒక సినిమాని కాదండి, ఇలాంటివి వద్దు మనకి. 50% ఫైనల్ గా మేము ఒకటే చెప్తున్నాం, సినీ ఇండస్ట్రీకి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటది. ఈ ఇష్యూ ఇప్పటి నుంచి అయినా ప్రతి ఒక్కరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని బాధ్యతగా వ్యవహరించాలి. అందరి బాధ్యత అనేది సమాజంలో చెప్తున్నా. నారాయణ రాజు గారు మీరు చెప్పండి, మీకు సీనియర్ జర్నలిస్ట్ గా మీకు సినీ పెద్దలతో కూడా చాలా వరకు సంబంధాలు ఉన్నాయి కాబట్టి అసలు ఏంటి సినీ పరిశ్రమ ప్రభుత్వానికి మంచి సంబంధాలు ఏర్పడాలంటే ఏం చేయాలి? ఆల్రెడీ ఈ ఒక ఇన్సిడెంట్ వల్ల సంబంధాలు తెగిపోయాయని నేనేం అనుకోవడం లేదు. అయితే అల్లు అర్జున్ అంటే సంజయ్ థియేటర్ ఇష్యూలో విమర్శిస్తున్న వాళ్ళు ఆయన సాధించిన విజయాన్ని కూడా మీరు అభినందించండి. ఒక తెలుగు సినిమా జాతీయ అంతర్జాతీయ మార్కెట్లో అటు హాలీవుడ్ ఇటు బాలీవుడ్ సినిమాలకు కూడా పోటీగా ఇచ్చే స్థాయికి మన సినిమాను తీసుకెళ్లాడు. ఇప్పుడే మనం అందరం పాన్ ఇండియా అంటున్నాం కదా, పాన్ వరల్డ్ ఆర్టిస్ట్ గా కూడా ఆయన పేర్కొనాలి. దాన్ని మీరు అభినందించండి. ఇది విమర్శించే ముందు అది కూడా మీరు ప్రశంసించండి. అయితే అంత రెవెన్యూ రావడానికి ఇలాంటి కాంగ్రెస్ ప్రభుత్వాలు స్థానికంగా ఇచ్చిన ప్రోత్సాహమే ఆ రెవెన్యూ అంటే సుమారు 1800 కోట్ల వరకు ఆ సినిమా వసూలు చేసింది. అలాంటి ప్రభుత్వ ప్రోత్సాహాలు ఉంటే జరుగుతాయి. అయితే ప్రభుత్వ సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీ ఏం ముందుకు వెళ్ళలేదు. అయితే చిన్న చిన్న మధ్యలో కొన్ని సంఘటనలు జరిగినా వాటిని పెద్దవి చేయకుండా, బహుశా ఆర్టిస్టుల విషయం ఇందాక నేను చెప్పినట్టు వాళ్ళు చాలా సున్నిత మనస్కులు, జనరల్ పబ్లిక్ లో వాళ్ళు తిరగరు కాబట్టి వాళ్ళు ఏదన్నా పొరపాటు